సీఎం జగన్ 4.5 ఏళ్ల పాటు తాడేపల్లి ప్యాలెస్ గడప దాటలేదు. ఏ పథకం ప్రారంభోత్సవం అయినా, సమీక్ష అయినా, బటన్ నొక్కుడు కార్యక్రమం అయినా అంతా ప్యాలెస్ లోనే. దీంతో ఆయన్ను ప్రజలు టీవీల్లో తప్ప నేరుగా కలిసే పరిస్థితి లేకుండా పోయింది. కట్ చేస్తే ఎన్నికలకు సరిగ్గా 6 నెలల ముందు నుంచి సీఎం జగన్ బటన్ ను జనాల మధ్య నొక్కడం ప్రారంభించారు. ప్రతి మీటింగ్ లోనూ విపక్షాలను విమర్శించడంతో పాటు ముందస్తుగా అధికారులు ఏర్పాటు చేసిన వారిని కలవడం, వారి కష్టాలు తెలుసుకోవడం ఓ డ్రామాను తలపించేది. ఇంత చేసినా సీఎంకు కావాల్సిన మైలేజ్ రాలేదు. అయితే దీంతో ఎన్నికల ముందు ఆయన చేపట్టిన మేమంతా సిద్ధం సభలో ఐపాక్ టీం ఈ డ్రామాకు ఫైనల్ టచ్ ఇచ్చినా వైసీపీ జనాల హృదయాలను టచ్ చేయలేకపోయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధమంటూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను మొదలుపెట్టారు. సొంత జిల్లా కడపలో ప్రారంభించిన ఈ యాత్రకు ఆది నుండి అనుకున్న స్పందన రాకపోవడంతో ఐపాక్ టీం జనాన్ని రప్పించేందుకు సరికొత్త ఎత్తులు వేస్తోంది. సీఎం బస్సు యాత్ర కొనసాగుతూ ఉండగానే ఓ మైనారిటీ వ్యక్తి ఆయన బస్సు పక్కగా వెంబడిస్తాడు. మిగిలిన సామాన్య ప్రజలెవ్వర్నీ బస్సు వద్దకు రానివ్వని సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని మాత్రమే రానిస్తారు. వెంటనే సీఎం బస్సు నాపి మరీ ఆయన మొర ఆలకిస్తారు. ఈ మొత్తం ఎపిసోడ్ ని అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న బ్లూ మీడియా చిత్రీకరిస్తుంది. తద్వారా సీఎం ఉదారత, దయాగుణం జనాల్లోకి వెళ్లేందుకు అన్నట్టు గీసిన స్కెచ్ కి సార్థకత ఏర్పడుతుందని భావన. అయితే అందరినీ ఆపి ఆ ఒక్క వ్యక్తినే ఎలా అనుమతించారు అనే అనుమానాలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేయడంతో ఐపాక్ స్కెచ్ రివర్స్ అయింది. అదే బస్సు యాత్రలో ఓ మహిళ చెప్పులు లేకుండా సీఎం బస్సుకు ఎదురవడంతో ఆమె వెనుక మరో కెమెరా ఫాలో అవుతుంది. సజ్జల భార్గవ్ డైరెక్షన్ లో అక్కడ కథ మొత్తం జరుగుతుంది. అంతలో సీఎం బయటకొచ్చి ఆమెతో మాట్లాడి నుదుటిపై చేత్తో నిమురుతారు. ఇంకో రోజు స్ట్రెచ్చర్ పై పడుకున్న రోగిని సీఎం బస్సు వద్దకు తీసుకొచ్చేందుకు ఆ రోగిని నానా ఇబ్బందులు పెట్టారు. ఇంత దుర్మార్గమైన స్కెచ్ వేయడానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు ఐపాక్ చూసుకుంటుంది. అయితే ఇదంతా ప్రీ ప్లాన్డ్ స్కెచ్ అని జనాలకిట్టే అర్థమైపోవడంతో ఐపాక్ రూట్ మార్చింది. సీఎం జగన్ పై గులకరాయితో జరిగిన దాడిని టీవీలో చూసిన ఓ మహిళ కన్నీరు పెట్టుకుంది. అయితే ఆవిడే బస్సు యాత్ర వద్దకొచ్చి జగన్ ముందు ఆవేదన చెందుతున్నట్టు కనిపించింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో వీల్ చైర్ పై బాధితుడిని ముందుగా నిర్ణయించిన ప్లాన్ ప్రకారం రోడ్డు పక్కన ఉంచడం, ఆయన పక్కనున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు సీఎం రాగానే చేతులూపి ఆయన వద్దకు తీసుకువెళ్లడం, ఇక జగన్ ఆయన తల నిమరడం వంటి స్కెచ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే ఇలాంటి జిమ్మిక్కులకు ప్రజలు పడిపోరని, వాటిని అర్థం చేసుకుని వాతలు పెడతారని విపక్షాలు కౌంటర్ ఇస్తున్నాయి. ఒకప్పుడు ఎన్నికలకు ముందు జనంలోకి వెళ్లినప్పుడు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే జిమ్మిక్కులను ప్రజలు నమ్మేవారు. అయితే సోషల్ మీడియా వచ్చిన తరువాత ఏది నిజమో, ఏది డ్రామానో ఇట్టే ఓటర్లు కనిపెట్టేస్తున్నారు. దీంతో సజ్జల భార్గవ్ రెడ్డి ఐపాక్ ల సౌజన్యంతో నడుపుతున్న డ్రామాలన్నీ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో తుస్సుమంటున్నాయి.